హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. అంటే మార్నింగ్ ఏం షూట్ చేయలేదు. పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత 9:30 ఆ టైంలో నేను వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. వీడియోలోకెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని చూస్తూ కూడా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి చేరుతుంది. నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ మీరు లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఆ రోజు పిల్లల్ని ఆ రోజు చాలా మోడ మూసుకొని ఉందనమాట. అంటే చాలా చల్లగా అనిపించింది. వర్షం పడుతుంది. చిన్న దూమర టైప్ పడుతూనే ఉందనమాట వర్షము. పిల్లల్ని ఇచ్చి ఇంటికి వచ్చేపాటికి నేను కూడా కొంచెం తడిచిపోయాను. ఆ చల్ల గాలి బండ్లో వచ్చేటప్పుడు ఈసగాలి కదా చాలా చల్లగా చలి వేసింది. అందుకు ప్రొద్దునుంచి కాఫీ కూడా ఏం తీసుకోలేదనమాట. అందుకు ఇంకా మా వారు కూడా ఇంటికి వచ్చేసారు. తను మార్నింగే వెళ్ళిపోయారు. 3:34 ఆ టైంలో వెళ్ళారనమాట. అందుకు తను ఇంకా బ్రష్ కూడా ఏమి వేయలేదు. ఇంటికి వచ్చి ఇంకా స్నానం చేసి వెళ్ళాలి అన్నట్టు వచ్చారనమాట. అందుకు ఇద్దరికి కలిపి కాఫీ అనేది చేసేసాను అనమాట. చూడండి వర్షం వచ్చి మొత్తం అంతా ఇలా వర్షం పడుతూనే ఉంది. చిన్నగా దూమర పడుతుంది అనమాట. పెద్దగా ఏం కాదు. బట్టలన్నీ కూడా తడిచిపోతాయి అన్నట్టు ఇది తీసుకొచ్చేసేస్తాను. ఇవన్నీ కూడా నైట్ మిషన్కి వేసిండేటివి అనమాట. అవన్నీ కూడా ఇంకా మళ్ళీ తడిచిపోతే ఆరటానికి టైం పడుతుంది అనేసి తీసుకొచ్చేసేస్తాను ఇంట్లోకి. పూజ వచ్చేసి ఇలా చేసుకున్నాను అనమాట. సోమవారం మీకు తెలిసింది కదా, సోమవారం శుక్రవారం నేను ఇలా పూజ చేసుకుంటాను అనమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఓన్లీ వీడియో చూపిస్తే ముందు వీడియోలు ఏమన్నా అనుకుంటారు కదా, అందుకు ఇలా నేను కూడా కొంచెం సెల్ఫీ మోడ్లో పెట్టేసి వీడియో అనేది తీసాను అనమాట. పూజ వచ్చేసి ఇలా సింపుల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏం తినలేదనమాట. ఐరన్ చేయాలి కదా, బట్టలన్నీ అలానే ఉన్నాయి. కొన్ని ఫోల్డింగ్ చేసేటివన్నీ ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. ఐరన్ చేయాల్సినవన్నీ అలానే పెట్టేశాను అనమాట. సామాన్లు అన్నీ కూడా నీట్గా అన్నీ కడిగేసి పెట్టేశాను. పిల్లల్ని పంపించిన తర్వాత ఆ రోజు పప్పు అన్నం చేసేసాను అనమాట. కొంచెం దోశ వేసి ఇచ్చేసాను పప్పులోకి. టిఫిన్ కింద పప్పు అవన్నీ చేసిన సామాన్ అన్నీ కూడా తీసి పెట్టేసేసి అన్నీ కడిగి పెట్టేసాను అనమాట. మా వారు కూడా ఇంకా స్నానం చేసి వచ్చేసారు. ఇంకా బొట్టు పెట్టేసుకొని స్వామికి దండం పెట్టుకుంటున్నారు అనమాట. తను దండం పెట్టుకున్న తర్వాత ఇంకా తనకి భోజనం పెట్టేస్తే తర్వాత నా పని కంప్లీట్ అవుతుందనమాట. నా పని నేను చేసుకోవచ్చు తను భోజనం చేసి వెళ్ళిన తర్వాత. ఇంకా ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. అన్నం అన్నీ కూడా తీసి పెట్టేసేసి పప్పు అన్నము అన్నీ తీసి పెట్టేసేసి నేను కడిగేసాను అనమాట. సామాన్లు అన్నీ కూడా కడిగేసేసాను. అంతే కదా, మనం పని చేసుకునేటప్పుడు ఆ సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటే ఇంకా మిగిలిన మనం ఐరన్ చేసుకునేటివన్నీ మిగిలిన ఈ పనులన్నీ కూడా నీట్గా చేసేసుకోవచ్చు. ఇంకా అదే చూపిస్తున్నాను. రైస్ అదంతా కూడా ఇక్కడ పప్పు తీసి పెట్టేసేసాను అనమాట. ఇంకా పొద్దున్నే చేసి పెట్టేసేస్తే ఇంక మళ్ళీ ఈవినింగ్ వరకు పని ఉండదు అన్నట్టు మార్నింగే పప్పు చేసేసాను అనమాట. కొంచెం చల్లగా ఉంది కదా, అందుకు హాట్ బాక్స్లో తీసి పెట్టేసాను. కొంచెం వేడివేడిగా ఉంటుంది అన్నట్టు ఈ క్లైమేట్కి కొంచెం హాట్ బాక్స్లో తీసి పెట్టేసేస్తాను. మేము కాఫీ చేసుకొని తాగిన తర్వాత మిగిలిన పాలు అలానే స్టోర్ చేసేస్తాను. సాయంత్రం కాఫీ చేసుకోవచ్చు అన్నట్టు. మాకు ఈ మధ్య పాలు వచ్చేసి ఆవులు సరిగ్గా ఇవ్వట్లేదని పాలు పోయలేదనమాట. ఇంకా ప్యాకెట్ పాలే వాడాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు హుండీ ఎందుకు తీస్తున్నారంటే మేము 2 హుండీలు మెయింటైన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఒకటి ఎక్కడన్నా మనము స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి అన్నట్టు, ఇంకొకటి ఎక్కడైనా మనం ట్రావెలింగ్ వేరే ప్లేసెస్ ఏమన్నా చూడాలన్నప్పుడు ఇంకొక హుండీ అన్నట్లు 2 పెడతామన్నమాట. మేము వచ్చేసి ఇది ఎందుకు తీస్తున్నాను అనేసి చెప్తాను వ్లాగ్లో. ఇది ఒకటి బ్రేక్ చేస్తున్నారు. స్వామికి పెట్టిన హుండీ వచ్చేసి బ్రేక్ చేస్తున్నారు అనమాట. అవన్నీ కూడా తీసి ఇప్పుడు ఎంత ఉందో అమౌంట్ తీయడానికి. ఇప్పుడు మనకి పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ వస్తుంది కదా, అందుకనేసి ఇంకా ట్రిప్కి అనేది ప్లాన్ చేసామన్నమాట. పండగ టైంలో అయితే కొంచెం మనకి బిజినెస్ కూడా తక్కువనే ఉంటుంది. హాలిడేస్ పండగ ముందర మనకి ఇప్పుడు ఇల్లు అన్నీ అంతా క్లీన్ చేసుకుంటారు, మాలలు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే కదా, కాబట్టి పండగ టైంలో వెళ్తే బాగుంటుంది అనేసి పండగకి తిరిగి ఇంటికి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ పండగ తర్వాత మనకి బిజినెస్ ఉంటుంది కదా, అందుకు పండగ టైంలోనే ప్లాన్ చేసామన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ అమౌంట్ అనేది తీస్తున్నారు. మేమైతే ఇలానే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం ఒక్కసారిగా అమౌంట్ తీసామంటే ఎవరికైనా కొంచెం ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారిగా అంత అమౌంట్ మనం పక్కకి తీయాలంటే మనం పూజ చేసినప్పుడల్లా మనం దేవుని దగ్గర పెడతాం కదా, తాంబూలంలో ఎంత పెట్టినా కూడా అది అంతా కూడా ఒక హుండీలో పెడతాము. అంటే పలానా స్వామికి అని అయితే ఏమీ ఫిక్స్ చేయమన్నమాట. ఓన్లీ స్వామి దగ్గరికి పెట్టింది ఎక్కడ ఏ స్వామికి వెళ్ళినా కూడా ఆ అమౌంట్ అనేది వాడతామన్నమాట. అంతే తప్ప పలానా స్వామికి ఇది పలానా స్వామికి వెళ్తాము, వెంకటరామ స్వామికి లేదంటే శ్రీశైలము ఇలా పలానా దేవుళ్ళకి అనేది ఏమి ఉండదు అనమాట. ఏ స్వామికి వెళ్ళినా కూడా హుండీ అనేది బ్రేక్ చేసేస్తాము. ఆ రోజు వచ్చేసి అమౌంట్ వచ్చేసి 9,760 రూపాయల ఏమో
ఉండిందనమాట. ఆ అమౌంట్ వచ్చేసి మొత్తం కౌంట్ చేస్తే దాంట్లోకి ఇంకా కొంచెం యాడ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కడికి అంటే ధర్మస్థలం వెళ్తున్నాము మేమైతే కనుక. అందుకనేసి హుండీ బ్రేక్ చేసేసామన్నమాట. అమ్మ వాళ్ళు, మేము, చెల్లెలు వచ్చేసి చెల్లెల పిల్లలు. అందుకు ఇంకా అమౌంట్ వచ్చేసి ఎంత ఉందో చూద్దామనేసి బ్రేక్ చేసేసారనమాట. ఇది నేను మండే తీసాను కదా, మేము వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ అనేది బయలుదేరుతున్నాం అనమాట. అంటే మంగళవారం రోజు రాత్రికి బయలుదేరుతున్నాము ధర్మస్థలంకి అనేది వెళ్తున్నాం అనమాట. అంటే ఇయర్కి ఇప్పటికి 3 years అవుతుందన్నమాట కంప్లీట్గా మేము వెళ్ళబట్టి ధర్మస్థలంకి. అందుకు ఇయర్గా వెళ్తూ ఉంటాము ధర్మస్థలంకి. ఇక్కడ వచ్చేసి తను ఆ హుండీలో కౌంట్ చేసిన తర్వాత ఇంకా తను భోంచేస్తూ వెళ్తారనమాట షాప్ దగ్గరికి. అప్పటికే వచ్చి చాలాసేపు అయింది. అందుకు తను వెళ్ళాలి కదా, టైం అవుతుంది అనేసి ఇంకా ఇక్కడ దానికి భోజనం అనేది పెట్టేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఈ మధ్య పల్లి పొడి చాలా ఫేవరెట్ అనమాట అందరికీ కూడా. మనకి రైస్ పెట్టినా కూడా పల్లి పొడి వేసుకొని తినేస్తారు, శనగిత్తనాల పొడి. కాబట్టి ఈ శనగిత్తనాల పొడి అంటే చాలా ఇష్టము మా పెద్దమ్మాయికి, మా వారికి కూడా. అందుకు ఇంకా ఇంతకుముందు అయితే గుంటి కింద రోట్లోను దంచేవాళ్ళు. అప్పుడైతే మనకి బాగా ఆయిల్గా ముద్దలాగా వచ్చేది, బాగా టేస్ట్ కూడా ఉండేదన్నమాట. ఇప్పుడు యాడ అంత రోల్లో అవన్నీ సరిగ్గా లేవు దంచడానికి. కాబట్టి ఇంకా మిక్సీలో పట్టేసాను. ఇంకా అదైనా కూడా తప్పట్లేదు అనమాట. మనకి అదైతేనే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు విత్తనం నలిగి అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఆ హీట్కి అనేది ఆయిల్ బయటికి రాదు కదా, ఏదో మనం కొబ్బరి పొడి తిన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే ఏం చేస్తాం, అదొక ఆ టేస్ట్ కోసమన్నా కొంచెమన్నా తినాలనిపిస్తుంది. అందుకు ఇంకా పప్పులేకి ఇట్లా చేసినప్పుడు వేసుకొని తింటారనమాట. మన నైట్ నేను చెప్పాను కదా, ఉప్మా చేసినప్పుడు చేసిన పల్లి పొడి అనమాట అది. ఇక్కడ వచ్చేసి మిషన్లోకి కొన్ని వేసాను, ఆ బెడ్షీట్లు అవిను ఇవి మొత్తం అన్నీ ఆరేయాలన్నమాట. తను తినేసి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ ఆరేసి తర్వాత నేను తినేసి మిగిలిన పని అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందుకేనండి నేను ఇల్లంతా కూడా ముందుగానే నేను క్లీనింగ్ చేసుకునేది. లేకపోతే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లల సహాయంతో నేను కూడా క్లీన్ చేసుకునేదాన్నే. కాబట్టి పిల్లలకి హాలిడేస్ రాకనే ఇల్లు క్లీనింగ్ చేసుకోండి దానికే అనమాట. అక్కడ టూర్కి వెళ్ళాలి కదా, పిల్లలకి హాలిడేస్ వచ్చిన రోజు సాయంత్రమే వెళ్తున్నాం అనమాట ట్రిప్కి అనేది. వాళ్ళకి మంగళవారం నుంచి హాలిడేస్, ఆ రోజు నైట్కే బయలుదేరుతున్నాము. అందుకు ఇంకెప్పుడు ఆ రోజు 1 dayలో అవ్వాలంటే అవ్వదనమాట ఇల్లు క్లీనింగ్. అందుకు ముందుగానే ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ మా వారు తినేసి తను వెళ్తున్నారు అనమాట. ఎవరో కోళ్ళకు వచ్చేసారు. అందుకు ఇంక అక్కడ షాప్ దగ్గర ఉన్నారు కదా, అందుకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంకా ఆ బట్టలన్నీ ఆరేసి నేను తినేసి కొంచెం ఎడిటింగ్ చేసుకునేట్టున్నాయి వీడియోస్, అవన్నీ ఎడిటింగ్ చేసుకొని తర్వాత ఇంకా ఐరన్ చేయాలన్నమాట. మా వారివి అన్నీ కూడా బట్టలన్నీ ఐరన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి వీడియోలు వచ్చేసి ఎడిటింగ్ చేసుకోకపోతే స్టోరేజ్ అలానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనం వీడియో తీయాలి అంటే స్టోరేజ్ ఫుల్ అని ఇస్తుంది అనమాట. కాబట్టి వీడియోలని ఎడిటింగ్ చేసుకొని అవి సేవ్ చేసేస్తే అప్పుడు మనం కెమెరాలో ఉండే వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకు ఇప్పుడు ఫస్ట్ ఈ బట్టలన్నీ ఆరేసేసి ఇవన్నీ సామాన్లన్నీ సర్దేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేసి అప్పుడు నేను ఇంకా భోంచేస్తాను అనమాట. అంతే కదండి, మన ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుంటేనే అప్పుడే మనకి కొంచెం బాగుంటుంది అనమాట. ఎక్కడెక్కడ పెట్టేసుకొని మనం తింటూ టైంపాస్ చేస్తూ ఉంటే కానీ అస్సలు బాగోదు. కాబట్టి ఇంక ఇక్కడ తను తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్లేట్లన్నీ సర్దేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పని స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా వచ్చేసి ఏముంది, ఈ కడుగు నీళ్ళు వచ్చేసి రైస్ మనం బియ్యం ఉంచుతాం కదా గంజి, అదిను బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మాకు పాలు పోస్తారు కదా వాళ్ళవి ఆవులు, వాళ్ళు ఇక్కడ బకెట్ పెట్టి వెళ్ళిపోతారనమాట. అందుకు అలా అందులోకి వేసేస్తాం, బయటికి పడేయకుండా ఆవులకి వచ్చి వాళ్ళు మళ్ళీ తీసుకెళ్తారనమాట. పాలు పోయట్లేదు ఆవులు, ఇంకా అవి ఏం లేదంట. అందుకు ఆవులు పాలిస్తేనే మాకు నెయ్యి కానీ పెరుగు కానీ ఇవన్నీ బాగా అనిపిస్తుంది. ప్యాకెట్ పాలు తాగి ఏదో టేస్ట్లెస్గా ఉందన్నమాట. ఒకసారిగా ఆవు పాలు మనకి బయట నుంచి తెచ్చుకునే ప్యాకెట్ పాలకి దానికి చాలా డిఫరెన్స్, టేస్ట్ కూడా చాలా వేరుగా ఉంటుంది. ఏం చేస్తాను, తప్పట్లేదు. ఇంకా ఇక్కడ బట్టలన్నీను తుడుచుకునే టవల్ అన్నీ మొత్తం అన్నీ ఆరేస్తాను అనమాట. ఆరేసేసి మిషన్కి వేస్తూనే ఉన్నాను కదా, అందుకు పైకి మోటార్ కూడా వేసేసాను. మోటార్ కూడా నిండింది, అందుకే వాటర్ అన్నీ అలానే వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఆ మోటార్ కూడా
అన్నీ ఆఫ్ చేసేసి బెడ్షీట్లు అన్నీ కూడా అయిపోయాయి మిషన్లోటివి, అవన్నీ కూడా ఆరేసేసి ఇక్కడ మోటార్ నిండి నీళ్ళు వస్తున్నాయి అనమాట. అవే ఇప్పుడు అంతా కూడా నేను ఇంకా ట్యాంక్ ఆఫ్ చేసేసి ఇంకా పని చూసుకోవాలన్నమాట. ఇదంతా పూర్తి అయ్యేపాటికి టైం వచ్చేసి 12:30 అయిందనమాట. నేను ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను. అప్పుడు టైం వచ్చేసి 10:30 11 లోపలే పని అయిపోయింది. ఇంకా ఆ 11 నుంచి 12:30 వరకు నేను వచ్చేసి ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. వీడియోస్ అన్నీ కూడా ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ అలానే ఉన్నాయి, అదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఐరన్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను భోంచేసి ప్రొద్దున్నుంచి ఏం తినలేదు, అందుకు ఇంక ఇప్పుడు ఫస్ట్ భోంచేసేసి ఇప్పుడు 12:30కి అంతా ఖచ్చితంగా జై జై వినాయక్ వస్తుందన్నమాట. వినాయకుంది బాగుంటుంది సీరియల్ వచ్చేసి. ఆ సీరియల్ చూసుకుంటూ భోంచేసేసి తర్వాత ఇంకా ఐరన్ చేయాలన్నమాట. ఆ రోజు ఈవినింగే మా అక్క కొడుకుది కూడా ఇరుముడు ఉందన్నమాట. అయ్యప్ప స్వామి ఇరుముడు కడుతున్నారు కాబట్టి ఇంకా అక్కడ కూడా వెళ్ళాలి. ఆ వీడియో ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇంక ఎక్కువ లెంతీ అయిపోతుంది. 18 మినిట్స్ ఏమో వస్తుంది, ఎందుకులో అదొక చిన్న మినీ వ్లాగ్ లాగా పెట్టొచ్చులే అనేసి ఈ వీడియోలోకి ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇక్కడ నేను భోంచేస్తున్నాను. ఇక్కడ పల్లి పొడి అంటే చాలా ఇష్టము, బాగుంటుంది. మాకు ఈ పిల్లప్పటి నుంచి కూడా శనక్కాయలు అంటే కొంచెం కరువే, అంటే దొరికేవి తక్కువే అనమాట. పల్లెల్లో ఉన్నా కూడా అంటే అవి చేన్లలో వేసే వాళ్ళకైతే బాగా ఉంటాయి ఇంట్లో. మాకు వచ్చేసి ఎక్కువ నీళ్లు పారేదే కదా పొలము, కాబట్టి తోటలే అనమాట, చేన్లు కాదు. అట్లే మాకు శనక్కాయలు వచ్చేసి చాలా తక్కువ అనమాట. అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పెడితేనే తప్ప తక్కువ అనమాట. అందుకనేసి ఈ శనగ విత్తనాలకు సంబంధించి పొడి కానీ దానికి పాగం పప్పు చేస్తారు కదా పల్లి ఉండలు, అవి కానీ చాలా ఇష్టం అనమాట. అందుకు ఇంక ఇప్పుడు ఎంత మనం కొనుక్కొచ్చేటివి అస్సలు బాగా అనిపివు. ఇందులో టేస్ట్ కూడా అవి ఏంచిండేటివి తింటూ ఉంటే ఇదే సప్పగా అనిపిస్తుంది, శనక్కాయల టేస్ట్ రాదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా మిషన్కి వేసేసాను. ఉండే బట్టలన్నీ కూడా మిషన్కి వేసేసి ఆన్ చేసేసి ఇంక ఇప్పుడు కూర్చొని ఐరన్ చేయాలన్నమాట. ఓన్లీ ఇంక ఈ స్వెటర్లు ఉన్నాయి. అక్కడ ట్రిప్కి వెళ్ళేటప్పుడు పూర్తి ఇప్పుడు చలికాలం కదా, అక్కడ ధర్మస్థలం సైడ్ ఇంకా చల్లనమాట, అక్కడ అన్ని చెట్లు ఎక్కువ కదా, అందుకు ఇంక ఈ స్వెటర్లు కూడా పిండేసేయాలి, మిషన్కి వేసేయాలన్నమాట. ఇంక ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ఈ ఐరన్ చేయాలి. ఐరన్ చేసేపాటికి నాకు 2:30 అలా అయిందనమాట. 2:35 అలా అయింది టైం వచ్చేసి. ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఐరన్ చేయాలి. నేను ఐరన్కి వచ్చేసి బయట ఎవరికి ఇవ్వనండి, నేనే చేస్తాను. అంటే బయట వాళ్ళకి ఇచ్చినా కానీ ఒక జతకి 10 రూపాయలు ఏమి తీసుకుంటున్నారు, కాకపోతే వాళ్ళు కూడా సరిగ్గా చెయ్యట్లేదు, అందుకనేసి నేనే చేస్తాను. అంటే డ్రై క్లీనింగ్ ఇచ్చే బట్టలు మాత్రం బయట ఇచ్చి చేయించుకుంటారు. ఇలాంటివి వచ్చేసి డైలీ స్నానం చేసి వదిలేస్తారు కదా, కాబట్టి డైలీ చేసిండేటి కూడా మనం బయట ఇస్తే అమౌంట్ ఎక్కువ, ప్లస్ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అనమాట. అందుకు నేనే టైం తీసుకొని నేను ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. మావైతే అసలు చేయను, ఎప్పుడో ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడే చేసుకుంటాను అనమాట. అంత తప్పితే నేనైతే చేయను. కరెక్ట్గా టైము 1:00 అయింది కదా, ఐరన్ చేసే ముందు చూపించాను. మిషన్ ఇంకా ఆడుతూ ఉందనమాట. వాషింగ్ మిషన్ వచ్చేసి బట్టలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయేపాటికి టైం చూపిస్తాను చూడండి. 2:35 అయిందనమాట. ఖచ్చితంగా ఐరన్ చేసేపాటికి 2:35 అయింది. అంతే కదండి, బయట ఇచ్చి చేయించే బదులు అది ఒక జత ఒక పేరు వచ్చేసి 10 రూపీస్ 12 రూపీస్ తీసుకుంటారు అనమాట. అందుకు అలాంటి బదులు ఒక 1 అవర్ కూర్చున్నామంటే టక్కన మనమే చేసేసుకోవచ్చు. అందుకు నేను మ్యాక్సిమం ఇప్పుడే కదా, నా పెళ్ళి అయినప్పటి నుంచి, అంటే ఊర్లో ఉన్నప్పుడు చాకలి వాళ్ళు ఉండేవారు, వాళ్ళు చేసుకొచ్చేవాళ్ళు అనమాట. మేము ఊరు విడిచిపెట్టి ఎప్పుడైతే టౌన్కి చేరామో అప్పటి నుంచి నేనే చేస్తాను, బయట ఎవరికి ఇవ్వను అనమాట. అదొక మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. కాకపోతే అలా అన్నీ నేనే చేస్తాను. ఏమో అదొక అలవాటు అయిపోయింది అనమాట ఐరన్ చేయడము. ఎప్పుడు కూడా ఎక్కువ ఏం పని అనేది ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు, అది ఇష్టంగానే చేస్తాను కాబట్టి ఇంట్లో పనులన్నీ నాకేం ఎక్కువ బర్డెన్ అనిపించదు అనమాట. ఇక్కడ వచ్చేసి టైం అవుతుంది, పిల్లల్ని పిలుచుకు రావాలి, అలాగే కొంచెం సచివాలయంలో కూడా పని ఉందనమాట. అందుకే 3:30కే బయలుదేరుతున్నాను అనమాట. పిల్లలకి వచ్చేసి 4:30కి 4:40కి వదులుతారు, అందుకు నేను 1 అవర్ ముందే వెళ్తున్నాను. అక్కడ కొన్ని తమ్ములు వేపించేటి ఉన్నాయి, మళ్ళీ ఒక 2-3 డేస్ ఉండం కదా, కాబట్టి ముందుగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అలాగే నైట్ వచ్చేసి ఇరుముడి ఉంది కదా, అందుకు శారీ కట్టేసుకున్నాను ముందుగానే. ఈ వీడియో అంతే, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.